ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. నాగవల్లే చిన్నికి మ్యాడీకి పెళ్లి చేసిన విషయం చిన్నికి తెలిసింది. ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. ఏంటి మ్యాడీ, నన్ను కాపాడడం కోసం నీ ప్రాణం అడ్డేస్తావా? నా మంగళసూత్రము గట్టిది కాబట్టి నువ్వు బతికిపోయావు, లేదంటే అని అంటాడు. ఏమన్నా జరిగితే నేనేం చేయాలి అని అంటది అనమాట. తర్వాత దేవా అంటాడు, జరగాల్సింది జరగలేదు కదా అని అంటాడు అనమాట. నా మీద ఎంత కోపం ఉన్నా, ఎంత దేశం ఉన్నా, నా మీద ప్రేమ ఉన్నందుకే నువ్వు కాపాడమంటే నీ మీద ప్రేమ ఉన్నందుకు కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా నేను కాపాడేటోని అని అంటాడు. డాక్టర్ వస్తాడు, మా అబ్బాయికి ఏం కాలేదు కదా అంటే, ఏం కాలేదు, రూమ్ షిఫ్ట్ చేయాలి, 24 గంటల్లో అబ్జర్వేషన్ చేయాలి అని అంటాడు అనమాట. ఐసీయూలో ఎక్కువసేపు ఉండకూడదు, మీరు బయటికి వెళ్తారా అంటే, ఆ సరే డాక్టర్ అన్న బయటికి వెళ్ళిపోతారనమాట. తర్వాత మన శ్రేయ అత్తయ్య బావ ఎలా ఉన్నాడు మాట్లాడాలంటే, మాట్లాడారమ్మా నీతో గిట్ట మాట్లాడతాడని చెప్తుంది. తర్వాత బావ నీతో మాట్లాడాలరా అని బయటికి తీసుకెళ్తారు దేవాన్ని. పసుపు కుంకుమలని దేవుడు కాపాడారమ్మా అని మధు వాళ్ళ అమ్మ అంటుంది. తర్వాత దేవాన్ని బయటికి తీసుకెళ్ళి, ఎందుకు చిన్నిని చంపాలని ప్లాన్ చేసావా బావా, ఎందుకు చేసావా అని ప్లాన్ చేసి నువ్వే కదా బావా, చిన్నిని చంపాలనుకుంది నువ్వే కదా అని అంటే, అవును నేనే చంపాలని ప్లాన్ చేశాను అని అంటారు. పెట్టే టార్చర్కి చంపాలని అనుకున్నాను, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టినా కానీ 30 రోజుల్లో ప్లాన్ వేసుకొని మళ్ళీ ఇంట్లో వచ్చి ఇష్టపడింది. మ్యాడీ ఎంత సఫర్ అవుతున్నాడో నాకు తెలుసు అని అంటాడు. ఎంత సఫర్ అవుతున్నాడో నాకు తెలుసు, నీకు తెలీదు, అందుకోసమనే చిన్ని చంపేద్దామని అనుకుంటున్నాను అంటే, నేను ఎన్నిసార్లు చెప్పాలి బాబా నీకు అని చెప్పాను కదా అంటే, నువ్వు చాలా చెప్తావు, నీలాంటి విశాలమైన ఉదయం నాకు లేదు కదా అని అంటాడు అనమాట. ఏదైనా చెప్తే కానీ ఆలోచించి చెప్తానని నీకు తెలుసు కదా బాబా, నేనంటే నా మాట అంటే నీకు లెక్కలేదా అని అంటే, కాదు ఆ చిన్ని బతుకున్నన్ని రోజులు నేను ప్రశాంతంగా ఉండలేను, అందరు ప్రశాంతంగా ఉండాలంటే చిన్ని చావాలని అనుకున్నాను, అందుకే ప్లాన్ చేశాను అని అంటాడు. కంగారు పడక బావా, కొన్ని రోజుల్లోనే ఆ చిన్ని చనిపోతుంది, మ్యాడీ జాతకం ప్రకారం చిన్ని చనిపోతుంది అని అంటది అనమాట. అంటే ఏంటి అని అంటే, నీ జాతకం లాగానే మ్యాడీ జాతకం ఉందంట, ఫస్ట్ పెళ్ళం చనిపోతుందంట అని. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చిన్నికి ఇంకా మ్యాడీకి పెళ్లి జరగాలని గుడిలో ప్లాన్ చేశాను. ఆ రోజు చిన్ని గుడిలో ఉండాలని నేనే ప్లాన్ చేశాను బావా అని. గుడిలో ఉండేలా, అలాగే మ్యాడీ ఆ గుడికి వెళ్ళాలా, ఆ గుడిలో సాంప్రదాయం ప్రకారం వాళ్ళిద్దరికి పెళ్లి చేశారని నాకు తెలుసు, అందుకోసం వాళ్ళిద్దరిని అక్కడ ఉంచాను అని. జాతకం ప్రకారం ఆ చిన్ని ఎలాగో చస్తుందని తర్వాత శ్రేయకి మ్యాడీకి ఇచ్చి పెళ్లి చేద్దామని ప్లాన్ వేశాను అని. చేతికి మట్టంటకుండా అది ఎలాగో చస్తుందని నీకు ప్లాన్ చేయకని నీకు ఇన్నిసార్లు చెప్తున్నాను అని. వినకుండా దాన్ని చంపాలని ప్రయత్నం చేశావు, మన మ్యాడీకి చావు అంచుల దాకా వెళ్ళాడు, అది బతికింది అని. ఏమన్నా అయితే నేను తట్టుకోలేను బాబా, మ్యాడీ అంటే నా ప్రాణం కన్నా ఎక్కువ అని అంటది అనమాట. ఏదైనా జరగదాన్ని జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను బాబా, ఉండలేను అని మన దేవ నాకు చేసుకుంటుంది. అందరు మ్యాడీ దగ్గరకు వస్తాడు, మ్యాడీకి అడుగుతాడు అనమాట, ఎలా ఉంది నాన్న అంటే, కొంచెం కాళ్ళు నొప్పిగా ఉంది అమ్మ అని అంటారు. ఆమె వెళ్ళి కాళ్ళు ఒత్తుతాను అనమాట. అత్తయ్య తెరుగు నేను ఒత్తుతాను అని అంటదనమాట మన చిన్ని. తర్వాత నేనే ఒత్తుతానని నాగవల్లి అంటది. తర్వాత డాక్టర్ వస్తాడు, డాక్టర్ వచ్చి, ఏమమ్మా నువ్వు చూస్తూ కూర్చున్నావు, మీ అత్త కాళ్ళు ఒత్తుతుంటే భార్య అన్నాక నువ్వు ఒత్తాలి కదా, తను ఎట్లా ఒత్తుతుంది అని అంటదనమాట. తర్వాత లేదు డాక్టర్ అని చెప్పడానికి పోతే, మమ్మీ నువ్వు జరుగు, చిన్ని ఒత్తుతుంది అని అంటాడు అనమాట. అప్పుడు చిన్ని ఒత్తుతుంది. డాక్టర్ అంటాడు, మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడు, తొందరగా కోలుకున్నాడు అసలు అని అంటారు అనమాట. మీ కోడలు మాంగళ్య బలం చాలా గట్టిగా ఉన్నది అని అంటాడు అనమాట. అమ్మ ఇప్పటి నుంచి మీ ఆయన మంచిగా చూసుకోవాలి, డైట్ గిట్ట ప్లాన్ చేసుకొని మంచిగా చూసుకోవాలని చెప్తారు అనమాట. తర్వాత డాక్టర్ వెళ్ళిపోయినాక మ్యాడీకి తినిపిస్తుంది. చిన్ని వాళ్ళ అమ్మ నాన్నకి చిన్ని ఏం చెప్తుంది అంటే, మీరు వెళ్ళండి, మీ అల్లుడు ఎలా బాగా అయ్యిండు కదా, మంచిగానండి. లేదమ్మా ఉంటామంటే, లేదు చాలామంది ఉన్నారు కదా చూసుకోవడానికి, మీరు వెళ్ళండి అని అంటే, సరే అని వెళ్తారనమాట. మన మ్యాడీని చూస్తే మ్యాడీ కోపంగా చూస్తాడు వాళ్ళని. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మీరు గిట్ట వెళ్ళండి అత్తయ్య నేను చూసుకుంటాను కదా అంటే, మేము అందరం ఇక్కడే ఉంటామంటే, మ్యాడీ అంటాడు, మీరు క్యాంటీన్కి వెళ్ళి తినేసి వెళ్ళండి అని అంటాడు. మ్యాడీ చిన్ని వైపు చూస్తాడనమాట. కాళ్ళ నొప్పులు తగ్గాయా అని అంటే, కాళ్ళ నొప్పులు తగ్గాయి కానీ తలనొప్పి ఇంకా తగ్గలేదు అని. రోజులు పూర్తయితే గానీ నాకు తలనొప్పి తగ్గదు అని అంటాడు. అమ్మయ్య బేల్స్ అని కట్టేశాను, అలాగే డిశ్చార్జ్ ఫామ్ గిట్ట ఫిల్ చేశాను, ఇక వెళ్దామా అని అంటారు అనమాట. మ్యాడీలో వెళ్ళిపోతుంటే మ్యాడీకి లేవడానికి రాదు. అప్పుడు చిన్ని వెళ్ళి మ్యాడీ అని ఇట్లా పట్టుకొని పోతే, నాకు ఎవరు అవసరం ఆకలేదు అని అంటాడు. డాక్టర్ గారు చెప్పారు కాబట్టి నిన్ను నీ సేవలను భరించాను, కానీ డాక్టర్ గారికి ఎందుకు మన విషయాలు తెలియడం అని కాముగా ఉన్నాను. నేను నీ సేవలను భరించడానికి నాకు ఇప్పుడు వీలుగా లేదు, నన్ను చూసుకోవడానికి నా వాళ్ళు చాలా మంది ఉన్నారు అని. ప్రేమకి పెళ్ళం నాటకానికి తేడా మా కొడుకుకు చాలా తెలుసా నాగవల్లి, రా నాన్న అని పట్టుకుంటారు. వాళ్ళు ఇంటికి వస్తారనమాట. ఇంటికి రాగానే నాగవల్లి అంటది, అక్క కొంచెం దిష్టి తీయాలి కదా మ్యాడీకి, వెళ్ళి మీరు ఏర్పాటు చేయండి అంటే అందరు వెళ్ళి ఏర్పాటు చేస్తారు. తర్వాత మ్యాడీ దిగనికి పోతే, మ్యాడీ ఆగు నేను వీల్ చైర్ తీసుకొస్తాను అంటే, ఏం అవసరం లేదు అని అంటారు. మమ్మీ నేను కాసేపు నడుస్తాను, నన్ను కాసేపు పట్టుకొని నడవచ్చు కదా, కొంచెంసేపు ఉంది కదా అని అంటది అనమాట. తర్వాత మన మధు అంటది, అమ్మ చిన్నప్పుడు నడిపిస్తుంది, తర్వాత పెద్దగా అయినాక పెళ్ళం వస్తుంది, పెళ్ళం నడిపిస్తుంది అని. మాయదానివే నువ్వు, ఎలాగలో మ్యాడీ మనసు మార్చాలని బాగా ట్రై చేస్తావంటే, వాళ్ళ అమ్మ నాన్న అలాగే నాటకాలు ఆడారు కదా, తనకు అలవాటు వచ్చింది అని అంటాడు దేవ.
ఎవరి సాయం అవసరం లేదు డాడీ, ఆ మాటల గారడి అన్ని మోసాలు తనే స్వయంగా నేర్చుకుంది అని తీసుకొని వెళ్తుంటే మ్యాడీ కింద పడుతుంది అనమాట. మధు పట్టుకుంటుంది అనమాట. నేను కావాలని నేను పట్టుకోలేను, నువ్వు కింద పడుతున్నావు అని పట్టుకున్నానంటే నేను పడను, నీ వల్ల అయితే అసలు పడను అని దిష్టి తీసి ఇంట్లోకి తీసుకొస్తారు. ఇంటికి తీసుకురాగానే వాళ్ళ అమ్మ ఫోటో ముందు నించొని నీ దయ వల్ల నేను బతికాను అమ్మ, ఇంటికి వచ్చాను అని అంటే అమ్మ ఆశీస్సులు ఎప్పుడు నీకే ఉంటాయని నాగవల్లి అంటది. తర్వాత మన చిన్ని వెళ్ళి నాగవల్లి కూర్చొని ఉంటే తనకు వెళ్ళి కాఫీ ఇస్తుంది. ఎలా ఉంది అత్తయ్య అంటే నాకు నువ్వే నచ్చావు, నీ కాఫీ ఎలా నచ్చుతుంది అని అంటే కాఫీ తాగుతుంది అనమాట. ఎలా ఉంది అత్తయ్య, చెండాలంగా ఉందా అంటే అవును చెండాలంగా ఉందంటే థ్యాంక్స్ అత్తయ్య అని అంటే థ్యాంక్స్ చెప్తావేంటి అని థ్యాంక్స్ ఎందుకు అని అంటే అమూల్యమైన గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అత్తయ్య అంటే నేనేం నీకు గిఫ్ట్ ఇచ్చాను అని అంటే నువ్వే గుర్తు తెచ్చుకోనంటే పజల్స్ నాకు అవసరం లేదు చెప్పు డైరెక్ట్గా అంటే ఏం లేదు ఈ తాళి చూపించి మ్యాడీని నన్ను ఇచ్చావు కదా అత్తయ్య అని అంటే అనమాట. అంటే మ్యాడీకి నాకు పెళ్ళి జరిగేలా చేసావు కదా అందుకోసమని థ్యాంక్స్ చెప్తున్నాను అని మళ్ళీ కప్ అనేది పగిలిపోతుంది. తను షాక్ అవి చూస్తుంది అనమాట తినకెలా తెలిసిందని. తర్వాత మన చిన్ని అంటది మేమిద్దరం గుళ్ళో ఇరికిపోయి మా ఇద్దరికి పెళ్లి అయ్యేలా నువ్వే కదా అత్తయ్య చేసావు, మ్యాడీ జాతకం ప్రకారం ఫస్ట్ పెళ్ళం చనిపోతుంది కాబట్టి నాకు పెళ్లి చేసిస్తే నేను చనిపోతాను, తర్వాత నువ్వు శ్రేయకిచ్చి పెళ్లి చేయొచ్చు అని నువ్వు ప్లాన్ వేసావు కదా అత్తయ్య అని అంటది అనమాట. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.